ఏపీ సీఎం జగన్ టూర్స్ అన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే 26 కానీ 27న కానీ మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు జగన్. ఈ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను చేర్చాలనే విషయం మీద ఆయన పలు ముఖ్య నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఏ హామీలైతే ఇచ్చారో వాటిని దృష్టిలో ఉంచుకుని ఆల్రెడీ ప్రకటించిన హామీలు ఇస్తారా, వాటిల్లో ఇంకేమైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి. ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సంచలన హామీలు ఇచ్చారు. నర్సాపురంలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ 50 ఏళ్లు దాటిన బీసీలకు 4000 పెన్షన్, పాఠశాలకు వెళ్లే విద్యార్థికి ప్రతి సంవత్సరం 15,000, రైతులకు ఏడాదికి 20,000, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిఐఏను రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నేర చట్టాలను తొలగించి నూతన చట్టాలను తీసుకొస్తామన్నారు. సిఐఏను తాము వ్యతిరేకిస్తామని ప్రియాంక గాంధీ తెలిపారని చిదంబరం వివరించారు. నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుని ఆ పార్టీ అధిష్టానం నియమించిందని చెప్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికార ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని నియమించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ని ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోము అని వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత కాలువ శ్రీనివాసుల్ని హెచ్చరించారు. కాలువ శ్రీనివాసులకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ జగన్ పాలన, చంద్రబాబు నాయుడు పాలన రెండింటిలో ఏది ప్రజలకు మేలు చేసిందో చెప్పాలని, ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాయదుర్గం సభలో చంద్రబాబు మెప్పు పొందేందుకు సీఎం జగన్ ని నైవంచకులంటూ తోలనాటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆ పార్టీ నేత జయరాం రమేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. దీని కారణంగా ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనడం లేదు. ఆయన స్థానంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సత్నా, రాంచీ సభల్లో పాల్గొననున్నారు. ఆరోగ్యం కుదుటపడ్డాక రాహుల్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో నిర్వహించిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు. ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎక్కడా కనబడదే అంటూ ఫైర్ అయ్యారు. 2 విడతల్లో 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన ఏపీ కాంగ్రెస్ తాజాగా మరో 9 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. శ్రీకాకుళం పరమేశ్వరరావు, విజయనగరం బొబ్బిలి శ్రీను, అమలాపురం జంగ గౌతమ్, మచిలీపట్నం గోళ్లు కృష్ణ, విజయవాడ వల్లూరు భార్గవ్, ఒంగోలు ఈడా సుధాకర్ రెడ్డి, నంద్యాల లక్ష్మీ నరసింహ యాదవ్, హిందూపురం సమాద్ షాహీన్ కి ఖరారు చేసింది కాంగ్రెస్. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ కెనడాలో జరిగినటువంటి ఫైడ్ క్యాండిడేట్ టోర్నమెంట్ 2024లో విజయం సాధించాడు. దీంతో ఫైడ్ క్యాండిడేట్ టోర్నమెంట్ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత పోటీలో గెలిచిన రెండో భారతీయుడిగా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది.